ప్రేమ ఒకరిలో చిగురించటానికి దేవుని మొదట వారు ఏమవ్వాలా? వ్యక్తిగతంగా తెలుసుకోవాలా. When they have a personal experience with the Lord, then the Lord will come into their heart. మన లోకాసు వార్త 19వ అధ్యాయంలో చూస్తే ఒక మాట రాయబడింది అక్కడ, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది. రక్షణ రావడం అంటే దేవుడు వాళ్ళ హృదయంలోనికి రావడం, దేవునితో సహవాసం ఏర్పడడం. We could not speak without knowing him. ఆయనని మనం ఎరగకుండా ఎవరితో మనం మాట్లాడాలంటే మొదట వాడితో మనకి ఏం కలగాల? సో దేవునితో మనం ఎప్పుడైతే మన హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానిస్తామో ఆయన మన హృదయంలోకి వస్తాడు. ఆయన మన హృదయంలోకి వచ్చినప్పుడు మన స్పిరిట్ లో మనకి ఈజీగా తెలిసిపోతాయి. వి ఫీల్ హిస్ ప్రెసెన్స్. ఒక ఉన్నతమైన అనుభవంలోకి, ఆనందం, సంతోషం, తేలిపోయే అనుభవంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలోకి వస్తుందో దేవుని ప్రేమ నీలో చిగురించటం మొదలు పెడుతుంది. ఓర్పు లేని నీవు ఓర్పు కలిగి ఉండే బిడ్డగా అయిపోతావు. భరించలేని నువ్వు భరించడానికి సంసిద్ధమైపోతావు. అర్థమైందా? ఉదాహరణకి ఒక వ్యక్తి నిన్ను ఫిజికల్ గా బాధ పెడుతున్నాడు, మెంటల్ గా అరెస్ట్ చేస్తున్నాడు అనుకోండి. ఎప్పుడైతే దేవుని ప్రేమ, దేవుని ఆత్మ నీలోకి వస్తుందో, దేవుడు నీలో ఉంటాడో, దాన్ని భరించడానికి నీకేముంటది? శక్తి ఉంటది. ముఖ్యంగా కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండనప్పుడు, మనుష్యులు నిన్ను హింసిస్తున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు కూడా దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు, దేవుడు నీలోకి వచ్చినప్పుడు, రక్షణలోకి వచ్చినప్పుడు ఓర్చుకునే స్వభావం నీలో డెవలప్ అవుతుంటది. కొంతమందిలో మనుషులకి ముందు కనపడకూడదు కాబట్టి పైకి మాత్రం ఎలా ఉంటారు వాళ్ళు? అవుట్వర్డ్ వాళ్ళు ఎలా కనబడతారంటే ఓర్చుకునే వాళ్ళ కనబడతారు. రియల్ గా లోన్ మాత్రం వాళ్ళు ఓర్చుకునే స్వభావం ఉండదు. ఇంటర్నల్ గా బాగుండదు వాళ్ళకి. బట్ సొసైటీలో చూపించుకుంటాక ఏం చేస్తారు? దే యాక్ట్ దట్ దే ఆర్ బేరింగ్ ఇట్. దే షో, అంటే షో ఆఫ్ గాళ్ళు అనమాట. అర్థమైందా? ఇంటర్నల్ గా ఏముండదు, భరించిన వాళ్ళు, బట్ దే యాక్ట్. కానీ దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నీలో ఒక క్యారెక్టర్ తయారవుతుంది. ఆ ప్రేమలో ఉండే ఒక క్యారెక్టర్ ఏంటంటే భరిస్తాం, బాధను భరించగలుగుతాం, ఫిజికల్ గా, మెంటల్ గా. కొంతమంది ఫిజికల్ గా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ భరిస్తూ ఉంటారు. ఒక ఆమె భర్త త్రాగుబోతు, మంచి ప్రార్థన పర్రలు ఆవిడ, భర్త త్రాగుబోతు అయిపోతే ఎంత భయంకరుడు అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఒక రోజున చాలా హింసిస్తాడు, ఫిజికల్ గా, మెంటల్ గా. ఈ రోజున ఇందాక పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని చదువుతుంటే నాకు ఒక మాట సెలవిచ్చాడు. ఏంటో తెలుసా? ఈ భరించే శక్తి కలిగిన వాళ్ళట ఆత్మను సంపాదించగలుగుతారంట. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ దే డోంట్ హ్యావ్ ద మినిమం బేరింగ్ కెపాసిటీ. అర్థమవుతుందా? కారణం ఏంటంటే దే డోంట్, వాళ్ళలో యేసయ్య ఆత్మ, దేవుని ఆత్మ ఉండకపోవడం వలన వాళ్ళు భరించలేకపోతా ఉంటారు. అర్థమైందా? నన్ను మా మిస్సెస్ చాలా భరించింది. అర్థమైందా? భయంకరమైన మనస్తత్వం కలిగి ఉండేవాడిని, ఓర్చుకునే మనస్తత్వం. ఎన్ని చేసినా సరే, కొట్టినా తిట్టినా
కుటుంబాలు ఎప్పుడు బాగుపడతాయంటే అన్నిటికీ భరించుకునేలాగా ఉన్నప్పుడే. సహనం భరించాలి, ఆ పెయిన్ భరించగలిగి ఉండాలి. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు పెయిన్ భరించగలుగుతావు. ఒక స్త్రీ ఆ త్రాగుబోతు భర్త ఇంటికొచ్చి తాగేసేటప్పటికే ఇంకా నాకు మందు కావాలి, నేను కదలలేనని ఆ బాటిల్, ఆ ఖాళీ బాటిల్ డబ్బులు ఇచ్చి తీసుకురాని తన్నేసాడంట. ఈవిడేం చేసింది? ఏడ్చుకుంటా, ప్రార్థన చేసుకుంటా, ఏడ్చుకుంటా వైన్ షాప్కి వెళ్ళి అందరి ముందు అవమానంతో ఆ బాటిల్ కొనుక్కొని ఇంటికి వస్తుంటే ఈ లోపల ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్ముడు అలా భర్తను దర్శించాడు. దేవుడు ఒక వ్యక్తిని దర్శించిన తర్వాత అతనిలో టోటల్ చేంజ్ రావటం మొదలు పెడతాడు. ఎలాంటి వాడిలోనైనా దేవుడు దర్శించగానే, దేవుడు దర్శించటానికి ఇదొక కారణం. నువ్వు ఎప్పుడైతే భరిస్తూ ఉంటావో, దేవుని మీద భారం పెట్టేస్తావో, అప్పుడు దేవుడు పని చేయటం మొదలు పెడతాడు. ఆమె ఆ మందు బాటిల్ తీసుకొని రిటర్న్ వస్తుంటే ఇక్కడ దేవుడు అతన్ని దర్శించాడు. అంతే, టోటల్ చేంజ్ వచ్చేసింది. ఎంత భయంకరంగా నా భార్యని అప్పుడు వరకు ఉన్న ఆ చీకటి కోణం, ఆ భయంకరమైన గుడ్డితనం నుంచి, అజ్ఞానం నుంచి, అవివేకం నుంచి విడుదల వచ్చేసి సాతాను బంధకాల్లోంచి బయటకు వచ్చేసే. గానే చిచి, నేను ఎంత అసహ్యంగా, ఎంత సంస్కారహీనుడిలాగా నా భార్య ఎడలా నేను ప్రవర్తించానని ఆ భార్య కాళ్ళ మీద పడిపోయాడంట. సో భరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఫిజికల్ గా కానీ మెంటల్ గానీ, యూ కెన్ ఈజీలీ విన్ ద సోల్స్. చాలా మంది భరించరు, వదిలేస్తారు కాబట్టే. ఎందుకు? దేవుని ప్రేమ, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు తట్టుకోలేనంత నొప్పి నీకు పెట్టడంట దేవుడు. నువ్వెంతవరకు భరించగలవో అంతే పెడతాడంట. సాతాను చెప్తాడు, నువ్వు ఇంక భరించలేవే బాబు అని. కాబట్టి దేవుని ప్రేమకు ఉండే లక్షణం ఏంటంటే భరించటం. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. నమ్ముతుంది. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? నాతో చాలా మంది మాట్లాడే మాట ఏంటో తెలుసా? మొన్న ఆమె అంటుందన్నమాట, మారడు ఇంకా మారడు అంటుంది. నన్ను మారుతాడు అన్నాను. నేను చాలా మందితో ఛాలెంజ్ చేసి చెప్పండి, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు మారుతావు. నేను ఒక ఈ బైబిల్స్ అయ్యి అమ్మే ఒక షాప్ ఉంది కాకినాడలో, సుబ్బేటల దగ్గరలో షాప్ ఉంది. ఆ షాప్ కుర్రాడు చాలా మంచి కుర్రాడు, దేవుని బాగా విశ్వాసంలో ఉన్న వ్యక్తి. అతని ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఇంజనీరింగ్, వాడు నాస్తికుడు, దేవుడు లేడంటాడు. దేవుడు నాతో మాట్లాడాడు. సడన్ గా అన్నాను అతనితో, నువ్వు దేవుడు నమ్మవు కదా, రాసుకో ఈ రోజున నువ్వు దేవుళ్ళలోకి రాబోతున్నావని. నేను అలా సడన్ గా చెప్పాక దేవుడిని అడిగాను, పరిశుద్ధాత్మ నువ్వు నన్ను ఈ మాట ఎందుకు చెప్పమన్నావు అంటే, ఎందుకు చెప్పమన్నానో తెలుసా? అతని ఫ్రెండ్ కి అతని గురించి మారాలని ఏముంది, ఆశతో ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా? అతడు మారుతాడని విశ్వాసంతో ఏం చేస్తున్నాడు? నేనైతే సడన్ గా అబ్బాయి ఎవరో తెలియదు, జస్ట్ అప్పుడే చూశాను, ఒక ప్రొఫెసీ రిలీజ్ అయింది, అవుతాడు, మారుతాడు ఖచ్చితంగా. ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే, దేవుడు నాకు చెప్తున్న మాట, అతని స్నేహితుడు అతని గురించి కన్నీటితో నా దగ్గర మొరపెడుతున్నాడు, వండేళ్ళు కమ్మ. దేవుడు కొంతమందిని ఎలా తీసుకొస్తాడో తెలుసా? ఏదో క్రిటికల్ సిచ్యుయేషన్ లో తీసుకెళ్తేనే కానీ వాళ్ళు రారు, ఏదో విధంగా. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నప్పుడట నీలో ఏముంటుందో తెలుసు? విశ్వాసం ఉంటది.
మనుషులు వాళ్ళని నమ్మరు కానీ నువ్వు నమ్ముతావు. ఉమ్. ఇంకోటి ఉన్నది, జనరల్ గా గుడ్డిగా నమ్మేస్తారేటండి బాబు అలాగా అంటారు. ప్రేమట అన్నిటినీ నమ్మును అంది. ఒకవేళ అది రైట్ కాకపోతే దేవుడు మనకు బయటపరుస్తాడు. ముందుగానే ప్రతిదానికి నెగిటివ్ గా మాట్లాడకూడదు, ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట నేను చెప్తున్నాను. కాబట్టి ప్రేమలో ఉండే ఒక లక్షణం ఏంటంటే ఆ, నమ్మకం ఉంటది. అర్థమైందా? వాళ్ళ యొక్క ఎబిలిటీస్ మీద మనకి ఏముంటది? నమ్మకము ఉంటది. ఆ, అవతలని తక్కువగా మనం మాట్లాడలేం. ప్రతి దానికి కూడా హోప్ కూడా ఉంటది ప్రేమలో. ఏముంటది? హోప్. నిరీక్షణ కలిగి ఉంటాం, ఖచ్చితంగా జరుగుతుంది. అందరూ జరగదంటారు, కానీ నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి పాజిటివ్ గా ఆలోచిస్తా ఉంటావు. నీ విశ్వాసం ఎలాగుంటదంటే చాలా స్ట్రాంగ్ గా నిరీక్షణ కలిగి ఉంటావు. అందరూ ఇంకోలా మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడే విధానం డిఫరెంట్ గా ఉంటది. అన్నిటిని ఏం చేస్తారంటే ఓర్చుకుంటారు. రక్షణలో ఉన్న ప్రేమలో ఉండే ఒక లక్షణం ఏంటంటే ఓర్చుకునే స్వభావం ఉంటది. అర్థమైందా? ఇది కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు ప్రేమకుండే లక్షణాలన్నీ మనకు తెలియజేశాడు. ఇది మీకు చిన్న అసైన్మెంట్ ఏంటంటే 13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి 7వ వచనం వరకు ప్రేమకుండే లక్షణాలు ఉన్నాయి. 1 Corinthians 4th verse to 7th verse, 4 నుంచి 7వ వచనం వరకు ఉన్న ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలన్నీ నాకు వాట్సాప్ పెట్టాను. ఆ లక్షణాలు ఎన్నో కౌంట్ చేసి దాని మీద ప్రాక్టీస్ చేద్దాం మనం. ఏంటంటే ప్రాక్టీస్, నాకు సహనం ఉందా లేదా, ఓపిక పట్టే ఉందా, నిరీక్షణ కలిగి ఉందా, ఎన్ని ఉన్నాయన్నది ఇప్పుడేం చూడక్కర్లేదు. కానీ నేను ఒకే ఒక వచనాన్ని పట్టుకొని మీకు చెప్తున్నాను. 13వ అధ్యాయము 7వ వచనం ఒకటే మాట్లాడుతున్నాను. అందులో కొన్ని లక్షణాలు ఇప్పుడు చెప్పాను నేను. 4వ వచనం నుంచి 7వ వచనంలో ఎన్ని లక్షణాలు ప్రేమ గురించి, అవన్నీ కూడా మీరు నాకు పోస్ట్ పెట్టండి. అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకును. బేరeth all things, believeth all things, hopeth all things, endureth all things అని ఇక్కడ 4 విషయాలు ఇక్కడ చెప్పాడు. కానీ మిగతావి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఏం చెప్పొద్దు, కానీ అది కౌంట్ చేసుకొని తర్వాత నాకు చెప్పండి. దేవుని ప్రేమ మనలో లేకుండా మనం ఈ క్రైస్తవ జీవితంలో ముందుకు సాగలేం. దేవునిలోకి వచ్చిన తర్వాత ఎంత భయంకరమైన వ్యక్తినైనా నువ్వు క్షమించగలుగుతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉండేది ఏంటంటే ఓర్చుకునే స్వభావం ఉంటది అన్నిటికి. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా హోప్ తో. నేను దగ్గరగా 7 సంవత్సరాల పైన ఒక భయంకరమైన జటిల సమస్య గురించి వెయిట్ చేస్తానే ఉన్నాను. ఐ నో గాడ్, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు. 91వ కీర్తనలోంచి నాతో మాట్లాడాడు. నిన్ను విడిపించి గొప్ప ఎవ్రీడే ఐ యూస్ టు, నేను దాని మీదే వర్కౌట్ చేస్తా ఉన్నాడు. ఎప్పుడు ఐ మెడిటేట్ దట్ వర్డ్, every time. Whenever I get a negative thought in my mind, సాతాను శోధించినప్పుడల్లా ఏం చేస్తుండేవాడంటే ఆ వాక్యాన్ని 91వ కీర్తనలో విడిపించి గొప్ప చేస్తానన్నావు కదా. లాంగ్ టైం, 7 years, more than 7 years
ఆ చెప్తానే ఉండి దేవుడు కార్యం చేస్తాడు. జటిలమైన క్రిటికల్ సిచ్యుయేషన్, అలాంటి సిచ్యుయేషన్ లో కూడా మనకి దేవుడు ఏమిస్తాడు? అది దాన్ని సాధించడానికి కావలసిన శక్తిని ఇస్తాడు. చాలా మందిలో ఆ సహనము గాని భరించే శక్తి గాని ఉండదు. వై? బికాస్ దే డోంట్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్. అందు గురించని మనము దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు చెక్ చేసుకోవాలా, ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా? సాధారణంగా ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. దాని మీద మనం ఏం చేయాలా? కల్టివేట్ చేయాలి. ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఆన్ ఇట్. ప్రతిరోజు దాని మీద ఏం చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలి, కసరత్తు చేసి దాన్ని పొందుకోవాలి. ఫెయిత్ ఆర్ లవ్, they're all like muscles. You have to exercise on it. దేవుని ప్రేమలోకి వచ్చినప్పుడు నీలో నూతన స్వభావం ఏర్పడుతూ మొదలు పెడతా ఉంటుంది. పైకి ఒకలాగుండి లోన ఒకలాగుండే స్వభావం పోతుంది. వి నెవర్ మెయింటైన్ డ్యూయల్ రోల్, డ్యూయల్ మైండ్. రెండు రకాల మనస్తత్వాలు మనలో ఉండవు. బయటికి ఎలాగుంటావో ఇంటర్నల్ గానే అలాగే ఉంటావు. దేవుని కృపను బట్టి వెన్ ఐ స్పీక్ విత్ సమ్ వన్ ఫర్ సమ్ టైమ్, గాడ్ విల్ రివీల్ ద మైండ్ సెట్ ఆఫ్ దోస్ పీపుల్. తెలియజేస్తా ఉంటాడు వాళ్ళ మనస్తత్వాలు ఎట్లాగుంటాయి, హౌ దిస్ ఫీల్ ఇన్సైడ్, హౌ దే యాక్ట్. అర్థమవుతుందా? కాబట్టి వెన్ వి కమ్ టు ద లార్డ్, ఇదే చాలా డేంజర్ మనకి ఈ రోజుల్లో. ఆల్మోస్ట్ ఆల్ 90% పైన విశ్వాసులను చెప్పబడే వాళ్ళందరూ కూడా డబుల్ మైండ్ ఉంది. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు వెచ్చగా ఉండదు. లూక్ వామ్ స్పిరిట్ నీలో ఉండడానికి వీలు లేదు. క్రైస్తవ జీవితం అంటే వెరీ ఫెయిర్. చెప్పండి, క్రిస్టియన్ లైఫ్ ఈస్ వెరీ ఫెయిర్, వెరీ క్లియర్, లైక్ క్రిస్టల్ క్లియర్, వెరీ ట్రాన్స్పరెంట్. దిస్ ఆర్ ద థింగ్ యూ షుడ్ హ్యావ్. నువ్వు అందరూ కూడా మనము ఉండాలి. బీ ఫెయిర్ విత్ ఎవ్రీ వన్. ఏది కూడా అన్ఫెయిర్ గా ఉండకూడదు. ఎందుకంటే ఇట్ ఎఫెక్ట్స్ యువర్ స్పిరిట్. నీ మనస్తత్వము ఆ విధంగా ఎప్పుడైతే ఉందో సాతాను నిన్ను క్యాప్చర్ చేస్తాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సాతానుకి ఏం చేస్తామంటే విల్ గివ్ ఎ రూమ్ టు ద సాటన్. వెన్ యు ఆర్ నాట్ ఫెయిర్, ద సాటన్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆన్ యూ అండ్ వర్క్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్స్. ఇది మనకు అర్థం అవ్వాలా. అర్థమైందా? లవ్ ఈజ్ వెరీ క్లియర్, వెరీ ఫెయిర్, వెరీ ట్రాన్స్పరెంట్. అర్థమైందా? ఇది ప్రాక్టీస్ చేయాల. వెన్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ మైండ్ సెట్, ఎవ్రీ టైమ్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అన్ఈజీనెస్ ఉండవు. అర్థమవుతుందా? అర్థమవట్లేదా? సో 14, 15 లక్షణాలు 15 అంటుంది మమ్ము. ఇందాకేమో 16 అంది. ఈ అలాగని కాదు కానీ అవన్నీ కూడా మీరు పెట్టండి, లెక్క పెట్టుకొని. ముఖ్యంగా నా ఉద్దేశం ఏంటంటే వాటి మీద మనం మెడిటేట్ చేయాలి. ఎవరు గొప్పవారు కాదు, ఎవరు నీతిమంతులు కాదు. బట్ మనల్ని మనం ఏం చేసుకుందాం, సెర్చ్ చేసుకుందాం. దేవుడితో